తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు స్థానిక ఎన్నికలు పెట్టాలని ఫిక్స్ అయ్యారో అప్పటి నుంచి ఇప్పటి దాకా ఎప్పుడూ కూడా ఈ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పైన దాదాపుగా మాట్లాడలే. గత 20 రోజులకెళ్ళి ఏ పేపర్లో కూడా వార్తలు రాలి ఈ అంశం పైన. కానీ ఎప్పుడైతే మొదటి విడత ఎన్నికలు దగ్గర పడ్డాయో, మొదటి విడత ఎన్నికల్లో రిజల్ట్ వచ్చినాయో, ఎమ్మటే కాంగ్రెస్ పార్టీ అంతులేని బీసీల పార్టీ అయిపోయింది. సడన్గా బీసీల పైన వార్తలు రాస్తూ ఉంది, సడన్గా బీసీల పైన దొంగ ప్రేమ చూపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ సర్పంచ్ ఎన్నికలు ఇంకొక విడత ఉన్నది, నిన్న ఒక విడత అయిపోయింది. సో రేపు 17వ తారీఖు చివరిది ఉన్నది. ఇక ఇప్పుడు బీసీ అనే ఒక యాంగిల్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా పేపర్ల సాయంత్రం అదే లేటెస్ట్ న్యూస్ రాసిరు. చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది. ఈ నాయకులు బీసీ అని ఈరోజు అంటూ ఉంటే చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకున్నారు అని చెప్పేసి ఒక సామెత ఉన్నది. సో సేమ్ అదే వ్యవహారం నడుస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో బీసీలకు స్థానిక ఎన్నికల్లో సర్పంచులుగా 42% రిజర్వేషన్ చట్టపరంగా ఇచ్చే అవకాశం లేకుండా చివరికి పాత రిజర్వేషన్ ప్రకారం కూడా కాకుండా 17% రిజర్వేషన్తో ఈ రాష్ట్రంలో బీసీలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇదంతా మన కళ్ళ ముందు ఉండగానే మళ్ళా కూడా మసిగూసి మాడికాయ చేసే ప్రయత్నం చేస్తారు. అంత దొంగ నాటకాలు ఆడతారు. పట్టపగటిలు బీసీలను మోసం చేసి, బీసీల నోట్ల ఉచ్చబోసి, బీసీలను చిత్రహింసలు పెట్టి, గ్రామాలలో హరికోస పెట్టి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇలా మాది అతిపెద్ద బీసీల పార్టీ అంటాం. అంటే నేను అడుగుతా ఉన్నా, అంటే మీకు అక్కర ఉంటేనేమో బీసీలు గుర్తొస్తారు, మీ అక్కర దాటిపోతేనే బీసీలు గుర్తురారు. దుర్మార్గంగా రోజుకు ఒక రకంగా కామెంట్ చేస్తూ పోతా ఉన్నారు. ఇలా బీసీల పార్టీ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. మహేష్ కుమార్ గౌడ్ పెద్ద బీసీ అయిపోయాడు. బీసీల కోసం పోరాటం చేస్తారంటున్నారు. మరి నిన్న మాటదాకా పోరాటం ఎందుకు చేయలే? ఎవరు ఆపిర్రు? ఎందుకు ఢిల్లీలో పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాట్లాడలేదు? ఇలా అంతా అయిపోయినాక ఇక ఓట్లు అయిపోయే దగ్గరకు వస్తున్నాక ఫస్ట్ ఫేజ్ దాటిన కానించి ఎందుకు బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు? అంటే ఫస్ట్ ఫేజ్లో రిజల్ట్ బీసీలు వ్యతిరేకంగా ఓటేసారు కాబట్టి సెకండ్ ఫేజ్ నుంచి షురూ చేసారు. ఇగో బీసీలకు న్యాయం చేస్తాం, బీసీలకు న్యాయం చేస్తామని. ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినాయి, బీసీలకు అన్యాయం జరిగింది, అంత కథ ఒడిచిపోయింది. ఇక మిగిలింది ఆ స్థానిక ఎన్నికల్లో ప్రధానంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అంతవరకే. సో అన్నిట్లలో కూడా బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలను మరొకసారి మోసం చేయడానికి అడుగులు వేస్తూ ఉంది. రేపు 17వ తారీఖు మరి ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఈ మహా కార్యకర్తలందరూ పోటీ చేస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు దొంగ బీసీలుగా కనిపిస్తా ఉన్నారు. అందరం కలిసి పోరాడాలంటారు. ఏమిటికి పోరాడాలి? ఎవరిపైన పోరాటం చేయాలి? ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, పోరాటం చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ పైన, మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వచ్చి ధర్నాల దీక్షలో పాల్గొంటాడు. ఇది సిగ్గుతప్పిన విషయం. వాడే ఇయ్యాల్సింది పోయి వాడే వచ్చి దీక్ష కూర్చుంటే ఎవరి పైన చేయాలి పోరాటం? సో ఇది ఈరోజు సాయంత్రం టైటిల్ తీసుకున్నా, బీసీల కోసం కలిసి పోరాడదాం అంటారు. సో ఎవరు అంటారు, ఏం మహానుభావుడు అనేది ఒకసారి మీకు పేపర్ చూస్తే అర్థమవుతుంది. ఇది ఈ ఫోటో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎవరెవరు ఉన్నారు, ఏం కథ అనేది ఒకసారి చూసుకొని. ఈయన శ్రీనివాస్ గౌడ్ అనుకుంటా, మహేష్ కుమార్ గౌడ్, ఇటు పోతే జాజుల శ్రీనివాస్ గౌడ్. మంచిగానే ఉంది పేర్లు, మంచిగానే పక్కన ట్యాగ్లైన్ కలిసింది. కానీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వారసులుగా మీరు కనిపించలేరు, దద్దమ్మలుగా చూస్తాను. ఎందుకంటే నిజంగా మీకు ఆ తెగింపు, ఆ ధైర్యం అవి ఉంటే ఇదే మహేష్ కుమార్ గౌడ్ స్థానిక ఎన్నికల్లో బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రశ్నించలే? ఎందుకు ఢిల్లీకి పోయి పోరాటం చేయలే? ఎందుకు బీసీల పక్షాన్ని నిలబడలే? ఇలా కాకమ్మ కథలు పేపర్లు రాస్తే ప్రజలు నమ్ముతారా? ఇక చూడరా ఏం రాశారు, బీసీ రిజర్వేషన్ల సాధన కంట కలిసి పోరాడదాం అంటారు. రిజర్వేషన్లు ఏడ సాధించాలి? విద్య, ఉద్యోగాలు, అదే రకంగా రాజకీయాల్లో సాధించాలి. రాజకీయాల్లో గ్రామీణ స్థాయిలో సర్పంచులు బీసీలు కావాలని మన ప్రయత్నం చేయాలి. అది వదిలేసి బీసీలకు పంగనామాలు పెట్టి బీసీలను మోసం చేసి గ్రౌండ్లో ఏం మళ్ళీ పోరాడదామంటారు. మీకన్నా తలకాయ గిట్లా పీకిందా అనిపిస్తుంది నాకు. అయిపోయిందిరా నాయన, ఇంకా మీరు ఇంకా వీకి కట్టలు కట్టేది ఏం లేదు.
ఆ ఎంపీటీసీ జెడ్పీసీ కూడా వాడు భుజంగా మారింటాడు, రేపు వస్తాడు, వాడు కోర్టులో వాదిస్తాడు, అది కూడా వీక్తుంది. ఏమి ఎవరిని పిచ్చోళం చేస్తానికి పేపర్లు రాస్తున్నది అర్థం చేసుకోండి. రేపు 17వ తారీఖు జరగబోయే 3వ విడత సర్పంచ్ ఎన్నికల్లో బీసీల ఓట్లు దండుకోవడం కోసం ఒక దొంగ నాటకాలు ఆడుతుంది అంతే. నా లెక్క నేను చెప్పదలుచుకున్నా. ఇంకా అందరం ఏకమై కేంద్రంపై ఒత్తిడి తెద్దాం. అందరం కలిసి ఇచ్చినావా? అందరం కలిసి హామీ ఇచ్చినావా? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు, ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇచ్చినాయా? వీళ్ళకి దమ్ము లేక వీళ్ళు దద్దమ్మలను ఒప్పుకోచేదా కాక అందరం కలిసి పోరాడదా ఉంటారు. మరి అందరం కలిసి సర్పంచ్ ఎన్నికలు పెట్టే ముందుకు ఎందుకు పోరాడలే? అప్పుడు ఎవరు ఆపిరు? శీతాకాల సమావేశాలు జరుగుతుంటే ఎందుకు ప్రశ్నిస్తలేరు? అవంతా సమాధానాలు చెప్పరు. ఈ ఏషాలు మాత్రం వేస్తారు అంతే. ఇక బీసీ కోటాపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందట. అందుకే స్థానిక ఎన్నికల్లో సర్పంచులు బీసీలకు 17% ఇచ్చింది, కట్టుబడి ఉంది కాబట్టి. ప్రజలు కాగరి చుమ్ముతారు ఆ జోలు చెప్తే. పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రైవేటు మెంబర్ బిల్లు పెడతారట. ఇక బీసీ మహాధర్నలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడాడు. మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి. సంతోషమే. కాకపోతే ఇప్పుడు చిత్తశుద్ధితో ఉందంటారు. ఈ రాష్ట్రంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కూడా వంచిపోయి ఉన్నది. దీన్ని అమలు చేస్తుంటే ఎవరైనా అడ్డొచ్చిర్రా? మీరు అమలు చేస్తుంటే ఎవరైనా వచ్చి కాళ్ళ కట్టబెట్టిర్రా? బీసీలు ఏ రాజకీయ పార్టీ అయినా మీరే రిజర్వేషన్ జీవో తెస్తారు. మీరే మళ్ళీ మీ వెనకంగా తిరిగే శంషాగిరి చేసేటోడు, ఈ బుచ్చంగారు మారేటోడు వాడు పోయి కోర్టుకు పోతాడు. మళ్ళీ ఇది ఎక్కడో మళ్ళీ పాస్ అయితే బయటకి మళ్ళీ ఇంకోటి ఢిల్లీకి పంపుతారు, సుప్రీంకోర్టుకి. మీకు బీసీల పైన చిత్తశుద్ధి లేక, మీరు బీసీ బిడ్డలు సర్పంచులో గెలిస్తే ఓరలేక అభ్యర్థులు నిలబడితే నోట్ల ఉత్సవ పోసి కొట్టిన చరిత్ర మీ చరిత్ర. ఆ పనికిమాల సన్నాసుడు కోమరెడ్డి వెంకరెడ్డి సిగ్గు లజ్జ లేకుండా వాడిని ఆ సందీప్ రెడ్డి అంటూ తీసుకొచ్చుకొని చెప్పినా సిగ్గులేదు, బీసీలకు సిగ్గులేదు. నేను చెప్పినా, ముఖ్యమంత్రి కూడా చెప్పినా, వాడే గెలుతాడు, మనవాడే గెలుతాడు. ఎల్లమ్మ గూడెంలో కానీ, తెలంగాణలో కానీ, నల్లగొండలో కానీ బీసీలు అందరూ సౌటలు, వాళ్ళు మూసుకొని పడుతున్నారు. చెప్పిన నీళ్లు వాటర్ కలిపినట్టు చెప్పిన అని సిగ్గు తప్పిన ముచ్చట్లు చెప్తాడు. ఇటువంటి పనికిమాల సన్నాసులు మీ పార్టీలో పెట్టుకొని మీరు బీసీలకు ఎగదారంటే నోట ఉంచబుద్ధి అవుతుంది నాకు. బరాబర్గా ఏం తప్పులేదు మహేశాన. మీకంటే సిగ్గు లేకపోతే ఇంతందుకు మాకైనా సిగ్గు అనిపిస్తుంది. మీ సకమైన సంసారి మంత్రులు ఏం బిక్తారో చూస్తానంగా బీసీలకు. ఈ సమంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని చట వీళ్ళట ఇక పోరాటం చేశాడ, ఢిల్లీలట ఒత్తిడి తెచ్చాడ, తిక్తారట. ఇక ఇది చూడవలసిందే మనం ఈ వీకేది. సో ఇదంతా కాకమ్మ కథలు, ఏమీ లేదు, మన్ను కూడా లేదు. ఇలా రేపు స్థానిక ఎన్నికల్లో వాళ్ళకు ఓట్లు కావాలి. 17వ తారీఖు నాడు ఓట్లు కావాలి. 14వ తారీఖు నాడు కొన్ని ఓట్లు వేసుకురు. ఇక ఆ చివరి ఎన్నికలు అయిపోయినాక ఈ నాటకాలు ఆడతారు. సో దయచేసి బీసీలు సోయి తెచ్చుకొని నిజమేందో గ్రహించుకొని జర మంచి నిర్ణయం తీసుకొని ఈ పనికి మాల సండు మాటలు నమ్మకురి. ఈ అంతా దొంగలు. ఈ జాజుల సీని అంటోడు పెద్ద దొంగ. ఈ పనికి మాలోడు ఊరికంటే ముందర పోయి రేవంతుడికి పుష్పగుచ్చాలు ఎత్తి వచ్చింది, మనల్ని నిరుపూలం చేసింది. మళ్ళీ ఇప్పుడు ఏమిరా నాయన మరి అడగవేమిరా అంటే నేను పోరాటం చేస్తాను చేతులు లేపిడికి అంతే. ఈ పోరాటంలో మళ్ళా ఆర్కిసిన పక్కన జరిగిండు. ఆయనదో పోరాటం, ఈయనదో పోరాటం. ఈ పనికి మాలిన మొత్తబారులు అందరూ ఇప్పుడు బీసీల కోసం పోరాటం చేసి సర్పంచ్ ఎన్నికల్లా పిక్కొచ్చి ఇచ్చారు. ఇప్పుడు 42% రిజర్వేషన్. ఇక రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ పిక్కొచ్చి ఇస్తారు. ఎంత కథ! ఈ కథకు మరి శరవగీతం బాగిన రోజులు దగ్గర పడ్డాయి. వీళ్ళు నడిపిస్తారు అంతే. జనాలు చుతగానం చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రజలు గ్రహించి కర్రు కాల్చి వాత పెట్టి సరైన బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా నా తరపున. అది ఒక విషయం.